ఓం శాంతి. సంబంధాలు ఈరోజు ఎలా నాజుగ్గా అయిపోయాయి, ఎంత కఠినంగా మారిపోయాయి. ఆ సంబంధాలు మళ్ళీ సరళంగా, సహజంగా సుఖాన్ని ఇచ్చే విధంగా ఉండాలంటే నేనేం చేయాలి? నాతో నేను ఎలా ఉండాలి? నా యొక్క చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా వ్యవహరించాలి? నన్ను నేను ఎలా సర్ది చెప్పుకోవాలి? నా చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా అడ్జస్ట్ అవ్వాలి, ఎలా యాక్సెప్ట్ చేయాలి, ప్రతి చిన్నదాన్ని ఎలా లైట్గా తీసుకోవాలి. సో ఈ గురించి శివాని దీది చాలా చక్కగా సంబంధాల యొక్క సద్భావన అనండి, సంబంధాలని చక్కపరుచుకోవడం అనండి, సంబంధాలతో ఎలా వ్యవహరించాలి అని అనండి, చాలా చక్కగా చెప్పారు. దీది యొక్క మాటల్లో వినేద్దామా? ఒకరు తప్పు చేసినప్పుడు అవతల వ్యక్తికి ఆ తప్పు వల్ల కలిగిన నొప్పి ఎంత ఎక్కువగా ఉందంటే వారు నేను ఈ విషయాన్ని అస్సలు మర్చిపోలేను అని అంటున్నారు. ఒకరు ఏదైనా అంటే మరొకరు నేను దీన్ని ఎంతకాలం సహిస్తూ ఉండాలి అని ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఒకప్పుడు చాలా సులభంగా, సరళంగా మరియు సహజంగా ఉన్నటువంటి ఆ సంబంధాలు ఇప్పుడు కొంచెం కొంచెంగా మారుతూ మనకు కష్టతరంగా అనిపించడం మొదలయ్యాయి. బంధనాలలో ఇబ్బందులు వస్తున్నాయి. కానీ ఒకవేళ మనం ఈరోజు ఆ సంబంధాలను మళ్ళీ సహజం చేసుకుంటే అవి మళ్ళీ దృఢంగా మారతాయి. ఒకవేళ మనం ఈరోజు వాటిని సరిచేసుకోకపోతే రాబోయే సమయంలో అవే సంబంధాలు మనకు ఒక పెద్ద సమస్యగా తయారవుతాయి. మీరు ఇక్కడ నుండి బయటికి వెళ్ళి గమనిస్తే కేవలం ఇతర దేశాల్లోనే కాదు, భారతదేశంలోని పెద్ద నగరాల్లో కూడా సంబంధాల పరిస్థితి ఇలానే ఉంది. కాబట్టి ఒకచోటనే కాదు, సంబంధాలు ఎంత త్వరగా విచ్ఛిన్నం అవుతున్నాయో మనకి కనిపిస్తుంది. చిన్న చిన్న విషయాలకే బంధాలు తెగిపోతున్నాయి. ఒకప్పుడు దశాబ్దాల పాటు కలిసి ఉన్నవారు కూడా ఇప్పుడు చాలా సులభంగా విడిపోతున్నారు. ఎందుకంటే ఆ బంధాల్లో ఉండవలసిన సహజత్వం మరియు ఓర్పు అనేవి తగ్గిపోతున్నాయి. మనం మనసులో పెంచుకునే ఈ కఠినత్వం బంధనాల్ని బలహీనపరుస్తుంది. అందుకే సంబంధాల్లో మళ్ళీ ఆ పాత మాధుర్యాన్ని, సరళతను తీసుకురావడం చాలా అవసరం. అది మనం మన ఆలోచనలను మార్చుకోవడం ద్వారానే సాధ్యమవుతుంది. మనం మార్చుకోవాల్సింది ఏంటి? మనం ఈరోజు మన సంబంధాలని సరళంగా మార్చుకోకపోతే భవిష్యత్తులో అవే పెద్ద చిక్కులను తెచ్చిపెడతాయి. మీరు ఇక్కడ నుండి బయటికి వెళ్ళి చూస్తే ఇతర దేశాల సంగతి పక్కన పెడితే మన భారతదేశంలోని పెద్ద నగరాల్లో సంబంధాల పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. అక్కడ చిన్న చిన్న కారణాలకే బంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఒకప్పుడు ఎంతో కాలం కలిసి ఉండేవారు, ఇప్పుడు చాలా సులభంగా విడిపోతున్నారు. దీనికి కారణం మనస్సులో పెరిగిపోతున్న ఒత్తిడి మరియు ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం తగ్గిపోవడమే. మనం గమనిస్తే ఎలా అయిపోయినాయి అంటే బంధాలు చాలా సున్నితంగా మారిపోయాయి. చిన్న విషయానికి అవి విచ్ఛిన్నం అవుతున్నాయి. ఒకవేళ మీ సంబంధంలో ఎలాంటి సమస్యలు రావడం లేదు అంటే మీరు ఒకరినొకరు సంపూర్ణంగా అర్థం చేసుకుంటున్నారని అర్థం. ఒకవేళ మీ సంబంధం పర్ఫెక్ట్గా ఉంటే మీరు ఈ విషయాల్ని చెప్పవలసిన అవసరమే లేదు. కానీ సాధారణంగా సంబంధాల్లో చిన్న చిన్న విషయాలకే మనసు ఎందుకు కలత చెందుతుంది? దానికి కారణం ఏమిటని మీకు అనిపిస్తుంది? అక్కడ ఉన్నవారు సమాధానం ఇస్తూ అహంకారం అంటున్నారు. అప్పుడు అక్కయ్య అన్నారు, మొదటి కారణం అహంకారం అని నిర్ధారిస్తారు. ఆ తర్వాత మరికొన్ని కారణాల గురించి అడిగితే ఏమంటారు? ఇంకేమైనా కారణాలు ఉన్నాయని అడిగితే ఏమంటారు? అప్పుడు అందరూ కూడా మరొక సమాధానం వస్తుంది, ఈర్ష్య. రెండవ కారణం ఈర్ష్య. ఆ తర్వాత మూడవ కారణం ఎక్స్పెక్టేషన్స్. సంబంధాల్లో ఒకరిపై ఒకరు పెట్టుకునే ఎక్స్పెక్టేషన్, అంచనాలు కూడా సమస్యలను దారితీస్తాయి. మరొకరు ప్రతిష్ట గురించి చెప్పారు. అవును,
సామాజిక హోదా లేక ప్రతిష్ట కూడా సంబంధాల్లో ఇబ్బందులు తెస్తుంది. ఎదుటివారి పదవి పెద్దది అయితే దానివల్ల కూడా అహంకారం వస్తుంది. ఇంకా ఏవైనా కారణాలు మిగిలిపోయాయా అని అడగ్గా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారంటే కమ్యూనికేషన్ గ్యాప్ అన్నారు. అంటే నా మాట మీకు అర్థం కాదు, మీ మాట నాకు అర్థం కాదు. మీలో ఎంతమందికి ఇలా ఎప్పుడైనా అనిపించింది? మనం పక్కపక్కనే కూర్చుని ఉంటాం, ఎదుటివారికి ఎంతో వివరిస్తాం, కానీ వారికి మాత్రం అర్థం కాదు. మనం ఒకరినొకరు ఎంతగానో వివరించుకోవడానికి ప్రయత్నిస్తాం, కానీ అవతల వ్యక్తికి మన మాట అస్సలు అర్థం కాదు. ఇలా మీలో ఎంతమందికి అనిపించింది? ఎంతో ఓపిగ్గా వివరిస్తాం, అయినా సరే అవతల వారికి మన భావం అర్థం కాదు. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? మనకు వినిపిస్తుంది కానీ అర్థం కాదు. దీనినే మిస్కమ్యూనికేషన్ అంటే సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం లేక మిస్అండర్స్టాండింగ్ అంటే అపార్థం అంటాం. ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా? అక్కడ ఒకరు ఇన్బ్యాలెన్స్ అని అన్నారు. అయితే దేనిలో అసమానత అని అప్పుడు వారు సమాధానం ఇస్తూ, ఒకే ఇంట్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఒకరికి ఎక్కువ ప్రాధాన్యత లేక గుర్తింపు ఇచ్చి మరొకరికి తక్కువ ఇవ్వడం గురించి ఇలా అన్నారు వాళ్ళు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇన్బ్యాలెన్స్ అంటే సమతుల్యంగా అందరినీ చూడరు, ఒకే సమానంగా చూడరు. ఒకరిని ఎక్కువగా చూస్తే ఇంకొకరిని తక్కువగా చూస్తారు. ఇలా జరగడం వల్ల, ఈ తారతమ్యం వల్ల అక్కడ అసంతృప్తి మొదలవుతుంది. ఇలాంటి చిన్న చిన్న కారణాలే కాలక్రమేణా పెద్దవిగా మారి సంబంధాల్లో గోడల్ని నిర్మిస్తాయి. మనం ఒకరిని ఒకరం గౌరవించుకోకపోవడం, ఒకరి అవసరాలని మరొకరం గుర్తించకపోవడం వల్లే ఈ ఇబ్బందులు వస్తున్నాయి. ఒకసారి ఇలాగే ఒక చోట సంబంధాల గురించి కార్యక్రమం జరుగుతుంది. అక్కడ దాదాపు 1.5-2 గంటల పాటు ఈ యొక్క ఉపన్యాసం జరిగింది. ఒక చిన్న కథను లేక సంఘటనను వివరించడం మొదలుపెట్టాను. ఆ వ్యక్తి అడిగిన ప్రశ్నను లేక ఆయన స్పందనను వివరించడం మొదలుపెట్టారు. ఆ 1.5 ప్రసంగం ముగిసిన తర్వాత ఒక సోదరుడు మళ్ళీ ఇంకొంచెం డౌట్ అడిగాడు. సిస్టర్, మీరు చెప్పిందంతా చాలా బాగుంది, మనం మారాలి, మనం శాంతంగా ఉండాలి, మనం క్షమించాలి, ఇవన్నీ నాకు అర్థమయ్యాయి, కానీ అవతల వ్యక్తి మారకపోతే పరిస్థితి ఏంటి అని అడిగాడు. అంటే మనం ఎంతసేపు చర్చించినా మన ఆలోచన ఎక్కడికి వెళ్తుందంటే నేను మారడానికి సిద్ధమే, కానీ మొదట వారు మారాలి. మన సంబంధాల్లో సమస్య ఇక్కడే మొదలవుతుంది. మనం ఎప్పుడు మార్పుని అవతల వారి నుండి ఆశిస్తాము. అప్పుడు నేను ఆయనకి ఒక విషయం చెప్పాను అని వివరిస్తూ, మనం ఇతరుల ప్రవర్తనను మార్చలేమని, కేవలం మన యొక్క రెస్పాన్స్ మాత్రమే మార్చుకోగలమని ఇలా చెప్పాను. కేవలం మన రెస్పాన్స్ మాత్రమే మార్చుకోగలం. నేను ఆ సోదరుడికి ఇలా చెప్పాను, మనం ఇతరుల సంస్కారాలను లేక వారి ఆలోచన విధానాన్ని నియంత్రించలేము, కానీ ఆ పరిస్థితిలో మనం ఎలా స్పందించాలి అనేది పూర్తిగా మన చేతుల్లోనే ఉంటుంది. మన రిమోట్ కంట్రోల్ మనం ఇతరుల చేతికి ఇవ్వకూడదు. మన రిమోట్ కంట్రోల్ ఎప్పుడు కూడా మన చేతిలోనే ఉంటే ప్రశాంతంగా ఉంటాం. వారు మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టగలరు. వారు ఒక మాట అంటే చాలు మీరు రోజంతా కలత చెందుతారు. అంటే మీ సంతోషానికి యజమాని మీరు కాదు, అవతలి వారు అని అర్థం. ఈ స్థితిని మనం మార్చుకోవాలి. మనం స్వపరివర్తన, సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మీద దృష్టి పెట్టాలి. ఎదుటివారు ఎలా ఉన్నా ఏమన్నా నేను మాత్రం నా ప్రశాంతతను కోల్పోను అని మనం నిశ్చయించుకోవాలి. మన మనసు యొక్క శక్తిని మనం పెంచుకున్నప్పుడు బయట పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయలేవు. కానీ మన సొంత ఆలోచనలను మార్చుకోవడం మన చేతుల్లోనే ఉంది. నేను మారితే నా చుట్టూ ఉన్న శక్తి మారుతుంది. ఆ మారిన శక్తి
యొక్క ప్రభావం మెల్లగా అవతలి వారిపై కూడా పడుతుంది. సంబంధాల్లో మాధుర్యం రావాలంటే మొదట నువ్వు రాయిని విసిరావు కాబట్టి నేను తిట్టాను అనే ధోరణిని వదిలేయాలి. అవతలి వారు రాయి విసిరినా మనం ప్రతిస్పందనగా పువ్వును అంటే ప్రేమను, శాంతిని ఇవ్వగలిగే స్థితిని చేరుకోవాలి. ఇదే అసలైన శక్తి. అంటే ఎదుటివారు ఎలా ఉన్నా కూడా మనం ఎలా ఉండాలి. మనం ఎప్పుడు ఏమనుకుంటామంటే వారు నాతో సరిగ్గా మాట్లాడితే నేను కూడా వారితో మర్యాదగా ఉంటాను. అంటే మనం ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు ఒక వ్యాపారం లాగా ఆలోచిస్తున్నాం. కానీ సంబంధం అంటే వ్యాపారం కాదు. అవతలి వారు ఎలా ఉన్నా, నా గుణం ఏంటి, నా సంస్కారం ఏంటి అనే దానిపైనే నేను దృష్టి పెట్టాలి. ఒకవేళ ఒక వ్యక్తి కోపంగా ఉన్నాడంటే దాని అర్థం ఆ వ్యక్తి మానసిక స్థితి బలహీనంగా ఉందని. బలహీనంగా ఉన్న వ్యక్తికి మనం ఇంకా కోపాన్ని ఇవ్వకూడదు. సహాయాన్ని లేక శాంతిని ఇవ్వాలి. మనం డాక్టర్ లాగా ఆలోచించాలి. రోగి కోపంగా ఉన్నా డాక్టర్ శాంతంగానే చికిత్స చేస్తారు కదా. సంబంధాలు కూడా మనం అదే పద్ధతిని పాటించాలి. మనం ఇతరుల ప్రవర్తన చూసి మనం కూడా అలానే స్పందిస్తే దాని అర్థం మనం వారి ప్రభావంలో ఉన్నామని. వారు కోపంగా ఉంటే మనం కూడా కోప్పడడం అంటే వారి ప్రతికూల శక్తి మనల్ని కూడా బలహీనపరిచిందని అర్థం. కానీ మనం శక్తివంతులమైతే అవతల వ్యక్తి ఎంత కోపంగా ఉన్నా మనం మన ప్రశాంతతను కాపాడుకోగలం. ఉదాహరణకు ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు మనం వారిపై కోప్పడడం, పైగా జాలి చూపిస్తాం. అలాగే మానసిక ఒత్తిడిలో లేక అహంకారంతో ఉన్న వ్యక్తి కూడా ఒక రకమైన మానసిక అనారోగ్యంలో ఉన్నట్టే. అటువంటి వారికి మన శాంతి మరియు ప్రేమ అనే మందు అవసరం. మనం ఆ శక్తిని ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ఆ సంబంధం మళ్ళీ ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి మనం ఇతరుల తప్పుల్ని ఎత్తి చూపడం లేదా వారిపై కోపగించుకోవడం వల్ల ఆ సంబంధం మరింత క్లిష్టంగా మారుతుంది. ఎవరైనా తప్పు చేసినప్పుడు వారికి ఆ తప్పు అర్థం కావాలంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి. మనం కోపంగా ఉన్నప్పుడు అవతలి వారికి ఏదైనా అర్థం చేయించాలని చూస్తే వారు మన మాట వినరు, సరే కదా. పైగా మనపై మరింత వ్యతిరేకతను పెంచుకుంటారు. అందుకే సంబంధాల్లో మాధుర్యం రావాలంటే ముందుగా మనల్ని మనం శాంతపరచుకోవాలి. మన మనస్సు నిలకడగా ఉన్నప్పుడే మనం సరైన నిర్ణయం తీసుకోగలం. మరియు అవతల వ్యక్తికి కూడా మన భావాన్ని సరిగ్గా చేరవేయగలం. మన ఆలోచనలే మన సంబంధాలకి పునాది. ఆ పునాదిని మనం ప్రేమతో, ఓర్పుతో నిర్మించుకోవాలి. మనం ఇతరుల ప్రవర్తన మార్చడానికి ప్రయత్నించే ముందు మన ఆలోచన విధానాన్ని గమనించాలి. మనం ఇతరుల గురించి నెగటివ్ ఆలోచిస్తే పైకి మాత్రం ప్రేమగా మాట్లాడాలని చూస్తాం. కానీ మన మనసులో ఉన్న ఆ యొక్క వ్యతిరేక తరంగాలు, వైబ్రేషన్స్ అవతల వ్యక్తికి ముందే చేరుతాయి. అందుకే సంబంధాల్లో చిత్తశుద్ధి చాలా ముఖ్యం. మనం మనసులో ఒకరి గురించి ఏమనుకుంటున్నామో అదే ఆ బంధం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఎదుటి వారిలో ఉన్న లోపాలని కాకుండా వారిలోని మంచిని చూడటం అలవాటు చేసుకోవాలి. మనం దేనిపై దృష్టి పెడితే అది పెరుగుతుంది. మనం వారిలోని తప్పుల్నే ఆలోచిస్తూ ఉంటే ఆ తప్పులే మనకు ఇంకా పెద్దవిగా కనిపిస్తాయి. అదే వారిలోని మంచితనాన్ని గుర్తిస్తే ఆ బంధం మధురంగా మారుతుంది. మనం ఇతరుల గురించి ఆలోచించే విధానం చాలా ముఖ్యమైనది. ఒకవేళ ఎవరైనా తప్పు చేసినా మనం మనసులో వారి ఎందుకు ఇలా చేస్తున్నారు, వారు మారరు అని పదే పదే అనుకోవడం వల్ల ఆ వ్యక్తికి మనం ప్రతికూల శక్తిని పంపిస్తున్నాం.
అంటే నెగటివ్ ఎనర్జీని ఆ వ్యక్తికి ఫార్వర్డ్ చేస్తున్నాం. దీనివల్ల వారు మారడానికి బదులు మరింతగా అదే తప్పు చేసే అవకాశం ఉంటుంది. మన ఆలోచనలే ఇతరుల ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అందుకే మనం వారికి శుభ భావనలను ఇవ్వాలి. గుడ్ విషెస్, ప్యూర్ థాట్స్. వారు మంచివారు, వారు త్వరలోనే ప్రశాంతంగా మారుతారు అని మన మనసులో దృఢంగా అనుకున్నప్పుడు ఆ సానుకూల తరంగాలు వారిని చేరుతాయి. సంబంధాల్లో మార్పు రావాలంటే మాటల కంటే ముందు మన సంకల్పం మారాలి. ఇది మన చేతుల్లోనే ఉన్న ఒక గొప్ప శక్తి. మనం ఇతరులకు ఇచ్చే అత్యుత్తమ బహుమతి ఏమిటంటే వారి పట్ల సానుకూలమైన దృష్టిని కలిగి ఉండటం. ఎవరైనా పొరపాటు చేసినప్పుడు ఆ విషయాన్ని అందరితో చర్చించి దానిని పెద్దది చేసే బదులు మన మనసులో వారి పట్ల గౌరవాన్ని తగ్గించుకోకుండా ఉండాలి. మనం ఒక వ్యక్తిని తప్పు చేసేవాడని ముద్ర వేస్తే ఆ వ్యక్తి ఆ ముద్ర నుండి బయటికి రావడం కష్టమవుతుంది. సంబంధాల్లో రెస్పెక్ట్ అనేది పదవుల మీదనో వయసు మీదనో ఆధారపడి ఉండకూడదు. గౌరవం అనేది ఒక ఆత్మ మరొక ఆత్మకు ఇచ్చే గుర్తింపు. మనం ఎదుటివారిని ఆత్మగా చూసినప్పుడు వారిలోని లోపాలు మనకి చిన్నవిగా కనిపిస్తాయి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. మనం ఆ ప్రత్యేకతను వెతకడం మొదలుపెట్టినప్పుడు మన సంబంధాల్లో సహజంగానే మాధుర్యం పెరుగుతుంది. మనం ఇతరుల నుండి గౌరవాన్ని ఆశిస్తాం, కానీ నిజానికి గౌరవం అనేది అడిగితే వచ్చేది కాదు. అది మనం ఇచ్చే దానిపై ఆధారపడి ఉంటుంది. మనం ఇతరుల్ని ఏ విధంగా చూస్తామో, వారితో ఎలా ప్రవర్తిస్తామో అదే మనకి తిరిగి వస్తుంది. ఒకవేళ ఎవరైనా మనకు గౌరవం ఇవ్వడం లేదంటే దానర్థం మనం వారి పట్ల మన మనసులో ఎక్కడో ఒక చోట తక్కువ భావనను కలిగి ఉన్నామని. సంబంధాల్లో నేను అనే అహంకారాన్ని పక్కన పెట్టి మనము అనే భావనతో ఉండాలి. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం నేర్చుకోవాలి. వారు చెప్పేది మనకు నచ్చకపోయినా కనీసం వారి ఆలోచన దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఈ విధంగా మనం ఓర్పుతో వ్యవహరించినప్పుడు మన మాటలకు విలువ పెరుగుతుంది మరియు బంధాలు మరింత దృఢంగా మారుతాయి. మనం సంబంధాల్లో చిన్న చిన్న విషయాల్ని కూడా మనసులో దాచుకుంటాం. పాత విషయాల్ని పదే పదే గుర్తు చేసుకోవడం వల్ల మనసు భారంగా మారుతుంది. ఆ భారం మన ప్రవర్తనలో కనిపిస్తుంది. గతంలో జరిగిన పొరపాట్లను అక్కడే వదిలేసి వర్తమానంలో కొత్తగా జీవించడం నేర్చుకోవాలి. ఫర్గివ్నెస్, క్షమించడం అనేది బలహీనత కాదు, అది అత్యంత శక్తివంతమైన గుణం. మనం ఇతరుల్ని క్షమించినప్పుడు నిజానికి మనం వారిపై ఉపకారం చేయడం లేదు, మనల్ని మనం ఆ బాధ నుండి విముక్తి చేసుకుంటున్నాం. మనసుని ఖాళీగా ప్రశాంతంగా ఉంచుకున్నప్పుడే మనం ప్రేమను పంచగలం. ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు మనసులో ఉన్న నెగటివ్ ఆలోచనలను తుడిచివేసి అందరికీ శుభకామనలను చెప్పుకుంటూ నిద్రపోవాలి. దీనివల్ల మన సంబంధాలు మరియు ఆరోగ్యం కూడా మెరుగుపడతాయి. మనం నిద్రపోయే ముందు మన మనసుని ఎలా ఉంచుకుంటామో అది మన మరుసటి రోజుపై ప్రభావం చూపుతుంది. రోజంతా జరిగిన చేదు అనుభవాలను లేక ఇతరులు అన్న మాటలను పదే పదే గుర్తు చేసుకుంటూ తలుచుకుంటూ పడుకుంటే ఆ ప్రతికూలత మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీద లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే రాత్రిపూట మనసుని శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం ఇతరుల పట్ల ద్వేషాన్ని పెంచుకుంటే అది మొదట మనల్ని దహిస్తుంది. సంబంధాల్లో మాధుర్యం రావాలంటే మన లోపల మధురమైన ఆలోచనలు ఉండాలి. నేను అందరినీ ప్రేమిస్తున్నాను, అందరితో నా బంధం బాగుంది అని మనకు మనం చెప్పుకోవాలి.
మన మాట తీరులో మార్పు రావాలంటే ముందుగా మన ఆలోచన తీరులో మార్పు రావాలి. అదే మన జీవితాన్ని సుఖమయం చేస్తుంది. మనం ఇతరుల ప్రవర్తనను మార్చలేమని గుర్తించినప్పుడు మన దృష్టి, మన ప్రతిస్పందన మీదకు వెళ్తుంది. మన దృష్టి, మన ప్రతిస్పందన అంటే రెస్పాన్స్ మీదకు మళ్ళుతుంది. ఎవరైనా తప్పుగా ప్రవర్తించినప్పుడు మనం కూడా అలాగే ప్రవర్తించడం వల్ల ఆ సమస్య పరిష్కారం అవ్వదు. సరే కదా, ఇంకా పెరిగిపోతుంది. అందుకే ఎదుటివారు ఎలా ఉన్నా నా ప్రవర్తన ఎలా ఉండాలి అని నిర్ణయించుకోవడమే నిజమైన మెచ్యూరిటీ. సంబంధాల్లో మాధుర్యం పెరగాలంటే మనం గివింగ్ మోడ్లో ఉండాలి. అంటే ఎప్పుడు ఇచ్చేవారిగా ఉండాలి. మనం ఇతరుల నుండి ప్రేమను లేక గౌరవాన్ని ఆశించడం కంటే వాటిని ముందుగా మనం ఇవ్వడం నేర్చుకోవాలి. మనం ఏ శక్తిని ఇస్తామో అదే విశ్వం నుండి మనకు తిరిగి వస్తుంది. మనం శాంతినిస్తే శాంతి వస్తుంది, ప్రేమనిస్తే ప్రేమే తిరిగి వస్తుంది. మనం ఇతరుల నుండి ఆశించడం, ఎక్స్పెక్టేషన్స్ తగ్గించినప్పుడు మనలోని నిరాశ కూడా తగ్గిపోతుంది. సాధారణంగా మన దుఃఖానికి కారణం ఎదుటివారి మనల్ని సరిగా చూసుకోవడం లేదనో లేక మన మాట వినడం లేదనో అనుకోవడం. కానీ మన సంతోషం మన అంతరాత్మకు సంబంధించింది. మన లోపల బలంగా ఉన్నప్పుడు బయట వ్యక్తుల ప్రవర్తన మనల్ని కదిలించలేదు. ప్రతిరోజు ఉదయం లేవగానే మనకు మనం కొన్ని సానుకూలమైన మాటలు చెప్పుకోవాలి. నేను ప్రశాంతమైన ఆత్మను, నా బంధాలన్నీ మధురంగా ఉన్నాయి అని మనసులో బలంగా అనుకోవాలి. ఇలా చేయడం వల్ల మనలోని ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనం గౌరవించుకోవడం మొదలుపెట్టినప్పుడు సహజంగానే ఇతరులు కూడా మనల్ని గౌరవిస్తారు. మనం ఇతరుల ప్రవర్తనను సరిదిద్దాలని అనుకున్నప్పుడు అది ప్రేమతో కూడిన సలహాగా ఉండాలే కానీ అది విమర్శగా మారకూడదు. మనం అధికారం చలాయించాలని చూస్తే ఎదుటివారు మనకు దూరం అవుతారు. అదే మనం వారి పట్ల గౌరవం చూపిస్తూ చెప్తే వారు మన మాటని హృదయపూర్వకంగా స్వీకరిస్తారు. సంబంధాల్లో మాధుర్యం పెరగాలంటే మనం మాట్లాడే మాటల కంటే మన వెనక ఉన్న ఉద్దేశం, ఇంటెన్షన్ స్పష్టంగా ఉండాలి. ఎప్పుడైనా గొడవ జరిగినప్పుడు నేను చెప్పింది కరెక్టే అని వాదించడం వల్ల అహంకారం తృప్తి చెందుతుందేమో కానీ బంధం బలహీనపడుతుంది. ఒక్కోసారి బంధాన్ని కాపాడుకోవడానికి మనం తగ్గడం లేక మౌనంగా ఉండడం కూడా ఓ గొప్ప శక్తి. మనం ఎప్పుడైతే శాంతంగా ఉంటామో అప్పుడు ఎదుటివారికి కూడా వారి తప్పు ఆలోచించుకునే అవకాశం లభిస్తుంది. శాంతి అనేది బలహీనత కాదు, అది ఒక ఆయుధం. మనం ఇతరుల పట్ల ఎప్పుడూ కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఎదుటివారిలో ఉన్న 100 మంచి గుణాలని వదిలేసి ఒక చిన్న తప్పును పట్టుకుని వారిని విమర్శిస్తూ ఉంటాం. అలా కాకుండా వారు మన జీవితంలో చేసిన చిన్న చిన్న సహాయాలను కూడా గుర్తు చేసుకోవాలి. మనం ఎప్పుడైతే ఇతరుల్లోని మంచితనాన్ని అభినందిస్తామో మన మనసులో వారి పట్ల ప్రేమ సహజంగానే పెరుగుతుంది. కాబట్టి సంబంధాల మాధుర్యం అనేది బయట ఎక్కడో లేదు, అది మన చేతుల్లోనే, అంటే మన ఆలోచనలోనే ఉంది. మనం ప్రతిరోజు ధ్యానం ద్వారా మన మనసుని శాంతివంతం చేసుకోవాలి. మన అంతరాత్మ ప్రశాంతంగా ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న ప్రపంచం మరియు మన బంధాలు కూడా అంతే మధురంగా మారుతాయి. అందుకే మార్పు అనేది ఎప్పుడు నా నుండే మొదలవ్వాలి. మనం ఇతరుల నుండి ఆశించడం వల్ల కలిగే నిరాశ మన సంబంధాల్ని దెబ్బతీస్తుంది. ఎదుటివారు మనల్ని పొగడాలి లేక మనకి నచ్చినట్లు ఉండాలి, అవి కోరుకోవడం అహంకారం యొక్క మరొక రూపం. నిజమైన మాధుర్యం ఎప్పుడు వస్తుందంటే మనం ఇతరుల నుండి ఏమి ఆశించకుండా మనలోని ప్రేమను మరియు గౌరవాన్ని
వారికి పంచినప్పుడు మాత్రమే. అందుకే ప్రతిరోజు కొంత సమయం మనశ్శాంతి కోసం కేటాయించాలి. మన మనసు శక్తివంతంగా మారినప్పుడు ఇతరుల చిన్న చిన్న పొరపాట్లు మనకి పెద్దగా అనిపించవు. ఆత్మాభిమానం కలిగి ఉండడం అంటే ఇతరులను తక్కువ చేయడం కాదు, మనల్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవడం. మనం ప్రశాంతంగా ఉంటే మన చుట్టూ ఉన్నవారు కూడా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. మనం ప్రశాంతంగా ఉండాలి. మనం ఇతరుల ప్రవర్తనను సరిదిద్దాలని ప్రయత్నించే ముందు వారి పట్ల మన మనసులో ఉన్నటువంటి భావనను మార్చుకోవాలి. ఎవరైనా తప్పు చేసినప్పుడు వారిని విమర్శిస్తే వారు ఎలా ఉంటారంటే రక్షణాత్మక ధోరణిలో, తప్పించుకునే ప్రయత్నంలో, లేక తనను తాను కాపాడుకోవాలని అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ మనం వారి పట్ల సానుకూలమైన తరంగాలను పంపినప్పుడు వారు తమ తప్పును తామే గుర్తించే అవకాశం ఉంటుంది. శక్తి అనేది మాటల కంటే వేగంగా ప్రయాణిస్తుంది. సంబంధాల్లో మనల్ని మనం ఒక త్యాగమూర్తిలాగా భావించకూడదు. నేను అందరి కోసం ఇంత చేస్తున్నాను కానీ ఎవరు నన్ను గుర్తించడం లేదు అని అనుకోకూడదు. ఇలా అనుకోవడం వల్ల మన మనసులో చేదు పెరుగుతుంది. మనం చేసే ప్రతి పనిని సంతోషంతో, ప్రేమతో చెయ్యాలి. మనం ఇచ్చే ప్రేమ ప్రతిఫలం లేనిదైతే, మనమిచ్చే ప్రేమ ప్రతిఫలం లేని దానిదైతేనే ఆ బంధం నిజంగా మధురంగా మారుతుంది. ఇచ్చే దానిలో నిజంగా ఆనందం ఉందని మనం గుర్తించాలి. మనం ప్రతిఫలం ఆశించకుండా ఇవ్వంటున్నారు. మనం ఇతరుల ప్రవర్తనను మార్చాలనుకున్నప్పుడు అది అధికారం ద్వారా సాధ్యం కాదు. మనం ఎప్పుడైతే ఇతరులను కంట్రోల్ చేస్తామో అక్కడ సంబంధం బలహీనపడుతుంది. బదులుగా మన ప్రవర్తన ద్వారా వారికి ఒక ఉదాహరణ నిలవాలి. మనలో మార్పు వచ్చినప్పుడు అది చూసి ఎదుటివారు కూడా సహజంగానే మారడానికి ప్రేరణ పొందుతారు. చాలామంది నేను ఇంత మంచోణ్ణి కాదా, వారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అని బాధపడుతుంటారు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరి సంస్కారం వేరువేరుగా ఉంటుంది. ఒకరు కోపంగా ఉన్నారంటే అది వారి బలహీనత, అది మీ తప్పు కాదు. కాబట్టి వారి బలహీనతను చూసి మీరు మీ శాంతిని కోల్పోకూడదు. మీ స్థిరత్వమే ఆ బంధానికి బలాన్ని ఇస్తుంది. మనం సంబంధాల్లో తరచుగా చేసే పొరపాటు ఏంటంటే ఎదుటివారి గతాన్ని పదే పదే గుర్తు చేయడం. వారు ఎప్పుడో చేసిన తప్పుని నేటికి ప్రస్తావిస్తూ ఉంటే ఆ వ్యక్తికి మనం మార్పు చెందే అవకాశం ఇవ్వడం లేదని అర్థం. మన ఆలోచనలు వారిని ఆ పాత స్థితిలోకి ఉంచేస్తాయి. అందుకే గతం గతాహ అని భావించి ప్రతిరోజు వారిని ఒక కొత్త వ్యక్తిగా, మంచి వ్యక్తిగా చూడటం అలవాటు చేసుకోవాలి. మనం ఇతరుల పట్ల దయతో ఉండాలి. ఎవరైనా కఠినంగా మాట్లాడుతున్నారంటే వారు లోపల ఏదో ఒక బాధలో లేక ఒత్తిడిలో ఉన్నారని అర్థం చేసుకోవాలి. వారి మాటలను వ్యక్తిగతంగా తీసుకోకుండా వారికి మన శాంతిని మరియు సహకారాన్ని అందించాలి. మనం ఎంత ఓర్పుగా ఉంటే మన సంబంధాలు అంత దృఢంగా మారతాయి. ఓర్పు అనేది బలహీనత కాదు, అది ఒక ఆత్మిక శక్తి. మనం ఇతరుల నుండి ఆశించే గౌరవం కంటే మనకు మనం ఇచ్చుకునే గౌరవం చాలా విలువైంది. చాలాసార్లు మన సంతోషం ఇతరుల చేతుల్లో ఉందని భ్రమపడతాం. వారు పొగిడితే సంతోషిస్తాం, విమర్శిస్తే బాధపడతాం. కానీ మన అంతర్గత స్థితి బయటి వ్యక్తుల మాటలపై ఆధారపడి ఉండకూడదు. మనల్ని మనం ఆత్మగా గుర్తించినప్పుడు ఈ బయటి ఒడిదుడుకులు మనల్ని ఏమీ చేయలేవు. ఈ బయట ఒడిదుడుకులు మనల్ని ఏమీ చేయలేవు. సంబంధాల్లో మాధుర్యం రావాలంటే ముందు మన మాటల్లో సౌమ్యత ఉండాలి. మనం మాట్లాడే ప్రతి పదం ఒక శక్తి. ఆ శక్తి అవతలి వారిని నయం చేయగలదు లేక గాయపరచగలదు. ఒకటి నయం చేయగలదు లేక గాయపరచగలదు. అందుకే మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆగి ఆలోచించాలి. మన మాట ఎదుటివారికి సుఖాన్ని ఇస్తుందా
లేక అనేది గమనించుకోవాలి. ఈ చిన్న జాగ్రత్త మన బంధాలని ఎంతో అందంగా మారుస్తుంది. అందుకని మనం మాట్లాడే ముందు ఒకసారి చెక్ చేసుకోండి. మనం ఇతరుల ప్రవర్తన గురించి ఎక్కువగా చర్చించడం వల్ల ఆ నెగటివ్ ఎనర్జీ మన సంబంధంలోకి చేరుతుంది. ఒక వ్యక్తి లేనప్పుడు వారి లోపాలని గురించి ఇతరులతో మాట్లాడడం వల్ల ఆ వ్యక్తి పట్ల మన మనసులో ఉన్న గౌరవం తగ్గిపోవడమే కాకుండా వినేవారికి కూడా వారిపై చెడు అభిప్రాయం కలుగుతుంది. దీనివల్ల బంధాల్లో పారదర్శకత లోపిస్తుంది. ఎవరి గురించైనా ఏదైనా చెప్పాలనుకుంటే అది నేరుగా వారికే ప్రేమతో చెప్పడం ఉత్తమం. సంబంధాలని కాపాడుకోవడంలో మౌనం ఒక ఔషధంలాగా పనిచేస్తుంది. కొన్నిసార్లు చర్చలు వాదనలుగా మారుతున్నప్పుడు, ఆ చర్చలు వాదనలుగా మారుతున్నప్పుడు మనం సరైనది అని నిరూపించుకోవాలనే పంతాన్ని వదిలి మౌనంగా ఉండడం వల్ల ఆ పరిస్థితి సద్దుమణుగుతుంది. మౌనం అంటే ఓడిపోవడం కాదు, అది ఎదుటి వారిని అర్థం చేసుకోవడానికి మనం ఇచ్చే సమయం. మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మనం మధురంగా ప్రవర్తించగలం. మనం ఇతరుల నుండి ఆశించే సంతోషం లేక ప్రేమ అనేది ఒక యాచకుడిలాగా అడగడం వంటిది. కానీ మనం ఆత్మస్వరూపమని గుర్తించినప్పుడు మనమే ప్రేమకు మూలమని అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే నాకు కావాలి అని కాకుండా నేను ఇస్తాను అనే స్థితిలో ఉంటామో అప్పుడు మన బంధాల్లో ఎటువంటి ఒత్తిడి ఉండదు. సంబంధాల్లో మాధుర్యం రావాలంటే మనం మన అంతర్గత నిలువలను నింపుకోవాలి. చాలామంది నేను ఇంత చేస్తున్నాను కానీ నాకు తగిన గుర్తింపు రావడం లేదు అని కంప్లైంట్ చేస్తారు. మనం చేసే పని వెనుక గుర్తింపు రావాలి అనే కోరిక ఉంటే అది వ్యాపారం అవుతుంది, కానీ ప్రేమ అవ్వదు. మనం చేసే సేవ లేక పని నిస్వార్థంగా ఉన్నప్పుడు ఆ పని ద్వారా వచ్చే తృప్తి మనకి ఎనలేని సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషమే మన ముఖంలో మరియు ప్రవర్తనలో మాధుర్యాన్ని నింపుతుంది. మనం ఇతరుల ప్రవర్తనను చూసి మన శాంతిని కోల్పోకూడదు. ఒక వ్యక్తి కోపంగా ఉన్నాడంటే వారు మానసిక ఒత్తిడిలో ఉన్నారని అర్థం. అటువంటప్పుడు మనం కూడా కోప్పడితే ఆ సమస్య రెట్టింపు అవుతుంది. దానికి బదులుగా మనం ప్రశాంతంగా ఉంటూ వారికి సానుకూల శక్తిని ఇవ్వాలి. సంబంధాల్లో ఒకరు బలహీనంగా ఉన్నప్పుడు మరొకరు శక్తివంతంగా ఉండడం చాలా అవసరం. అప్పుడే ఆ బంధం సమతుల్యంగా ఉంటుంది. మనం ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనులు కూడా మన సంబంధాలపై ప్రభావం చూపిస్తాయి. ఉదాహరణకు ఇంటికి రాగానే చిరునవ్వుతో పలకరించడం, ఇతరులు చెప్పేది ఓపికగా వినడం వంటివి చాలా ముఖ్యం. మనం ఇచ్చే సమయం అనేది ఒక వస్తువు కంటే చాలా విలువైంది. మనం ఎదుటివారికి ఇచ్చే అత్యుత్తమ బహుమతి మన ప్రశాంతమైన ఉనికి, పవర్ఫుల్ ప్రెజెన్స్. ఇది సంబంధాల్లో ఉన్న దూరాన్ని తగ్గిస్తుంది. మనం తరచుగా పరిస్థితులు మారితే నా మనసు బాగుంటుంది అని అనుకుంటాం, కానీ నిజానికి మన మనసు మారితేనే పరిస్థితులు మారుతాయి. సంబంధాల్లో మాధుర్యం లోపించినప్పుడు మనం ఎదుటివారిని నిందించడం మొదలు పెడతాం. అయితే మన ఆలోచన విధానాన్ని మార్చుకుని వారిలోని సానుకూలతను చూడడం ప్రారంభిస్తే ఆ వ్యక్తిలో కూడా మార్పు రావడం మనం గమనించవచ్చు. మన సంకల్పమే మన ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మనసుని శక్తివంతంగా చేసుకోవడానికి ప్రతిరోజు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వినడం లేక చదవడం అలవాటు చేసుకోవాలి. ఉదయాన్నే మంచి విషయాలతో మనసును నింపుకుంటే రోజంతా మనం ఎదుర్కొనే సవాళ్లను లేక వ్యక్తుల ప్రవర్తనను స్థిరంగా ఎదుర్కోగలం. మన లోపల మంచితనం నిండి ఉన్నప్పుడు ఇతరులు మనల్ని ఎంత రెచ్చగొట్టాలని చూసినా మనలో చేదు అనేది పుట్టదు. సంబంధాలని అందంగా ఉంచుకోవడానికి ఇది ఒక కవచంలాగా పనిచేస్తుంది.